దేవా నీ పాదములకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నుండి మీ శిలువ చాటుకు మనం చేసుకుని మీ బిడ్డలతో మీరు చూటిగా చక్కగా అర్థమయ్యే రీతిగా మాట్లాడండి. ప్రభా మరి శ్రేష్టమైన డిసెంబర్ మొదటి వారంలో మొదటి దినమున చేర్చారు. మీకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలమైన మేము ఆత్మతో సత్యంతో మరి మిమ్మల్ని ఆరాధించి ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. ప్రత్యేకంగా మీ వాక్యంని బిడ్డలు వింటున్నప్పుడు మరి తేనె లాంటి రుచి వారికి దయచేయండి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఈ వాక్యంను వారి హృదయమైన భాగ్యం మీద రాసుకొని దాచుకొని అనుదినం మేము స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ బాగా తెలుసు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థించండి. నేను చెప్పే అంశం ప్రార్థన చేయండి. చాలా మంది చర్చికి వస్తారు, ప్రార్థన చేసే అలవాటు ఉండదు. చాలా మంది గుడికి వస్తారు కానీ ప్రార్థన చేసే అలవాటు ఉండదు. బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి చూడండి. దయచేసి రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం బైబిల్స్ ఉన్నవారు చూడండి. ప్రార్థన చేసుకోవాలి, గుడికి రాగానే కాదు. మీరు ప్రతి ఒక్కరు వారి దేవునితో మాట్లాడండి. నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమలు వస్తాయి కానీ అప్పుడు మనం ఇక్కడ చూపెట్టాలి, ఓర్పు గలవారమై ఉండి ప్రార్థనలు పట్టుదలగా ఉండాలి. నేను మీకు చెప్తున్నా, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎట్లా చేయాలి? పట్టుదలగా, చాలా ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జీవితంలో మనం అనుకున్న సాధిస్తాం. ప్రార్థన చేయకుండా లోకానుసారంగా పోతే కష్టం. బైబిల్ మనకు నేర్పేది అదే. అందుకే ఇవ్వాలని చెప్పే అంశం మీరు అర్థం చేసుకోండి. ప్రార్థించండి. ఎట్లా? పట్టుదలగా. మీ జీవితంలో ఏ కొడుతున్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఈ రోగం ఉన్నది గోళీలు వేసుకుంటే పోతాయి అనుకోవచ్చు, కానీ కాదు. దేవుడు ముట్టినప్పుడు, దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు స్ట్రాంగ్గా, బలంగా, గట్టిగా ఉండగలం. అందుకే నేను చెప్తున్నా, శ్రమలు వచ్చినాయనుకో ప్రార్థన చేయి. ఎర్ర సముద్రంలో 2 పాయలు అయిపోతాయి. మంచి మార్గంలో ఈ జీవితంలో 70 ఏళ్ళ యాత్రలో చక్కగా మరి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ప్రభుత్వం నడిచిపోతాం. ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఎంతమంది పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు? పట్టుదల ఎప్పుడొస్తే చెప్పనా? ఇక బతకడు, ఇక చచ్చిపోతాడు, మీ ఆయన తీసుకుపోమన్నప్పుడు అప్పుడు బాగా అయ్యో దేవుడా ఉపవాస ప్రార్థన చేద్దాం అని అప్పుడే వెళ్ళిపోతుంది. అంతేనా? నేను మీకు ఒకటే చెప్తాను, నీకు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మత్తయి సువార్త 7:7 చూడండి ఒకసారి. బైబిల్స్ ప్రతి ఒక్కరు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, చూడండి దేవుడు చెప్తాడు, అడగండి. దేని గురించి అడుగుతావు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకుతుంది. వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి అడుగు ప్రతివానికి చదవండి. వచ్చిన అడుగు ప్రతి వాడును పొందును. చూడండి, వెతకాలి, అడగాలి ప్రతివానికి. ఇక్కడ లోకంలోనైతే మనం ఏదన్నా ఇళ్ళకో దేనికో లిస్ట్ పెట్టు, కొంతమందికి ఈ విలువలకు అవిలువలకు ఇస్తారు. కానీ దేవుడు అట్లా కాదు, అడుగు ప్రతి వాళ్ళకి ఇస్తాడు. నీకేం కావాలో అడుగు. దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా,
మీ జీవితంలో ఏదైతే లోటు కొరతగా బాధగా ఉందో మీరు అడగండి, పొందుకోండి. వింటున్నా? నేను మీకు చెప్తున్నా, బాగా ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోండి. ఎలా చెప్పే అంశం ఏంటి? ప్రార్థించండి. అడిగే ప్రతి వాళ్ళకి దేవుడు ఇస్తాడు, వెతికే ప్రతి వాళ్ళకి దేవుడు దొరుకుతాడు. నువ్వు అడగలేక, దేవునితో మాట్లాడలేక, దేవుని ప్రార్థించలేక, అయ్యో నాకు ఇంత ఈ రోగం పోలేదు, ఈ సమస్య తీరలేదు, ఈ అప్పులు తీరలేదు. నేను చెప్తున్నా, దేవుని యొక్క వాక్యం చదువుతాడు ఎంత బలంగా ఉందో తెలుసా? నా హస్తము విమోచింపలేనంత కుర్చలైపోయిందా? విడిపించడం నాకు శక్తి లేదా? నేను మాట చేత సముద్రాన్ని ఎండబెడుతూ అన్నాడు దేవుడు. మీ జీవితం ఆశీర్వాదకరంగా మారాలి అంటే, మీ బ్రతుకు ధన్యమైపోవాలంటే ప్రార్థన చేయమని వాక్యం నేర్పిస్తుంది. ఆ ప్రార్థన ఎట్లా చేయాలి? పట్టుదలగా చేయాలి. దేవా, నా ప్రార్థన పట్టుదలగా, ఒక బతకడు అన్నప్పుడు, ఇక మన వాళ్ళు బతకడు అన్నప్పుడు మనకి ఎంత దేవుని మీద ఏడుపు, బాధ, పట్టుదల ఎట్లుంటారు? అంత పట్టుదలగా ఉండి ప్రార్థించి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందాలి. ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. ఇంకా మీకు ఒకటి కూడా, 1 తెస్సలోనికైలకు 5:15 కూడా అదే మాట రాయబడింది. చూడండి, చూడాలి బైబిల్ ఇచ్చిన వాళ్ళు. 1 తెస్సలోనికైలకు 5:15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. ఒకరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన ఎట్లా చేయమంటాడు? సెల్ పట్టుకుంటే పొద్దుగా చూస్తాం, ఈ ముందు కూర్చుంటే అసలే లేవు. ప్రార్థన ఎట్లా చేయాలి? కంటిన్యూషన్ చేయాలి. తెగకుండా ప్రార్థన చేయి. ఇప్పుడు నీకు కడుపు నొప్పి లేచింది అనుకో, బాగా ప్రార్థన చేయి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒకసారి ఆలోచించు, స్త్రీ గర్భంలో ఈ బోన్స్ మనకు ఎట్లా క్రియేట్ చేసిండు? డాక్టర్ అని పెట్టిండు. ఈ తిన్నెముకలు, ఈ కళ్ళు, ఇవన్నీ ప్రపంచాన్ని చూడడానికి, లోకాన్ని చూడడానికి ఎవరు క్రియేట్ చేసి పెట్టిండు? ఒకసారి ఆలోచించండి. దేవుడు చేస్తే ఆ దేవుడే చెప్పిన వాక్యాన్ని మీరు మర్చిపోయి ప్రార్థించక, దేవుని అడగక, లోకం వైపు అటు ఇటు పనులెత్తుతున్నారు. దయచేసి ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదలెట్లా చేయాలన్నాడు? పట్టుదలగా ప్రార్థన చేయాలి. కుంగిలా విడిచిపెట్టద్దు. యాకోబు ఎట్లా ప్రార్థన చేసిండు తెలుసా? దేవునితో పోరాడిండు. ఈ ఒక్క తోడ ఇదిగేదాకా కుంటుకుంటేనైనా కూడా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. పిల్లాడినాక పెనుగులాడిండు, పోరాడిండు. అసలు పట్టుదల ఉందా? క్రైస్తవ విశ్వాసులేమని చెప్పుకుంటేనే కానీ ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఒక్కడే, అమ్మా దిక్కులు పట్టుదలగా ప్రార్థన చేయండి. నీ రోగం పోవాలన్నా, నీ కుటుంబంలో నీ పిల్లలు చక్కగా బ్రతకాలన్నా ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోతే ఏం తెలుసా? పైకప్పు లేని ఇల్లుతో సమానమే. ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో గొడవలు ఉంటాయి. రియల్, అది ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. ఎక్కడైతే దేవుని విషయాలు ఉంటారో ప్రజలు భయంగా బతుకుతారు. దేవుని భయం లేనప్పుడు దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. నేను మీకు అదే చెప్తున్నా. ప్రార్థన మన ఇంట్లో ఎవరైతే మీరు చేసుకుంటారో ఆ ఇంత దీపం ఉన్నట్టే. ఈవినింగ్ చూడండి, లైట్ లేకుండా ఒక క్యాండిల్ పెడితే అంతా ఫోకస్ వస్తుంది. నువ్వు ప్రార్థన చేయి నీ కుటుంబం కొరకు. నీ కుటుంబం ఆశీర్వాదింపబడుతుంది, నీ పిల్లలు దీవింపబడతారు. అందుకే ఇవాళ నేను చెప్పేది ఏం తెలుసా? ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎట్లా చేయాలి? పట్టుదలగా, ఎడతెగక. అసలు చేస్తున్నా ఏం లేదు, లోకానుసారమైన గొడవలు, సమస్యలు ఇవన్నీ నెత్తిలో పెట్టుకొని
శివము వేస్ట్ గా పోరాడతాను. ఇంత దురాత్మల సమూహం తప్ప ఏమీ లేదు. మీరు మంచిగా దేవుని బిడ్డలని పేరున్నది. మీ యొక్క పేరును పట్టేనే ఇతరులు మిమ్మల్ని తెలుసుకోవాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. దేవుడు ఏం చెప్తాడు? అడిగే ప్రతి వాళ్లకు ఇస్తానన్నాడు. ప్రతి వాళ్లకు. నువ్వు గుడికి రాకపో, నువ్వు ఎక్కడ పొలంలో పని చేసుకొని ఉండు, ప్రార్థన చేయి, దేవుడు తీరుస్తాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎట్లా చేస్తున్నారు మీరు ప్రార్థన? ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7లో చూడండి ఏం రాయబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7లో చూడండి. బయలుస్తున్నవారు శరీరధారి అయి ఉన్న దినములలో రోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. చూడండి, ఆయన శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు మహారోదనతోటి, రోదన అంటే ఏంటి? ఏడుపు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. నేను మీకు ఒకటి చెప్తా, అన్న దేవాలయానికి పోయి ఒక్క మోపిలుగా నీ దేవుడు అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. ఈజీగా ఇక బతుకోవు, ఈ లోకాన్ని విడిచిపోతాను, చచ్చిపోతామని ఈజీగా పోయి చెప్పగానే దేవుడు ఆనని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ లోకము నా టైం అయిపోయింది అని ఏడుస్తూ కన్నీళ్లు కాచుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చిండు తెలుసా? 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిండు. ఇంకా బతుకొని ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, నీవు క్షేమంగా ఉండాలన్నా, నీ పంట పొలాలు ఈ భూమి మీద సమృద్ధిగా పండాలన్నా దేవుని సహాయం నీకు ఉండాలి. ప్రార్థన చేయాలి. పిడికడి విత్తనాలు పట్టబోయేటోడు విస్తారంగా పనులు కోసుకొని వస్తారు. ఆ మర్మాన్ని నేను మీకు చెప్తున్నా. వితౌట్ మనకు ప్రార్థన లేకపోతే మన ఇల్లు పైకప్పు లేనట్టని మీకు ఓవరాల్గా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. ఏ ఇంటనైతే ప్రార్థన ఉంటుందో ఆ పిల్లలకు అలవాటుపోతుంది. దేవునిపై మా పిల్లలకు అర్థమైపోతుంది. బిడ్డ ప్రార్థన చేసుకొని చిన్నప్పుడే నేర్పినామనుకో, వాళ్ళు పెద్దగైనా కూడా మరి చేసుకోగలుగుతారు. మొక్కై వంగంది ప్రాణాయి వంగుతుందా? దేవుని బిడ్డలారా, నేను మీకు షార్ట్గా చెప్తున్నా. నా జీవితంలో ఏ సమస్య వచ్చినా నేను ముందు దేవునికి అప్పచెప్తా. రియల్గా నేను నేర్చుకున్నా అదే బైబిల్ని బట్టి. నన్ను బట్టి మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎట్లా తెలుసా? పట్టుదలగా చేయాలి, ఎడతెగక చేయాలి. నాకు మీరు అనుకోవచ్చు, నాకు ఎవరున్నారు? దేవుడు తప్ప ఈ లోకంలో ఏమీ లేదు. నేను రోగంతో పడినప్పుడు ఈ బంధువులు కూడా ఇట్లా వచ్చి తెలుసులే. వాస్తవాన్ని చెప్తున్నా. దేవుడు తన బిడ్డలను ఎవరినో ఎక్కడో పంపి, అవునా, వాళ్ళు ఎంత అర్చుకున్నారంటే అంత బాగా అర్చుకున్నారు. నేను మీకు ఎందుకు చెప్తాను? అక్కడ నా దగ్గర ఒకటే ఉన్నది, ఏం తెలుసా? అదే మరణం. ప్రార్థన. ప్రార్థన చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డులు వచ్చి నాతోనే ప్రేయర్ చేసుకునేది. అక్కడ పెద్ద నర్సులు వచ్చి నాతోనే ప్రేయర్ చేయించుకునేది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకటి గమనించండి. మీలో ఎడతెగక ప్రార్థన చేసి అలవాటు రావాలి. ఇంట్లో గొడవలైనందుకో ప్రార్థన చేయి. ఈ స్థలంలో దేవుని సన్నిధించుకొని ప్రార్థన చేయి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ అప్పులున్నా ప్రార్థన చేయి. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తాను. నా అప్పుల వారిలో ఎవరిని మీకు అమ్మివేయలేను. మీ దోషులను బట్టి మీరు అమ్మబడితే మీరు చేసుకున్న కర్మే అని చెప్తుండు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేసుకోండి, దేవుని దీవెనలు పొందండి. నేను మరొకటి చెప్తున్నా, ఓవరాల్గా లోక సంబంధం చెప్తున్నా. 2024 డిసెంబర్ కూడా వచ్చేసింది. అలా ఇంకో 30 రోజులు అయితే ఇది కూడా అయిపోతుంది. మళ్ళీ 25లో ప్రవేశిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం 24లో మనం చూస్తుంటే చెట్టుకున్న ఆకులు రావాలంటే రాలిపోతూనే ఉన్నారు జనాలు. ఏంటో మట్టికి
దుర్దినములు రాకముందే, నువ్వు మట్టి పాలు కాకముందే దేవుని తెలుసుకో. ప్రార్థన చేయడం పట్టుదలగా ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయడమే మనం నేర్చుకోవాలి. అందుకే నేను మీకు చెప్తున్నా, ప్రార్థన లేని నీ జీవితం వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ అదే చెప్తుంది, అడుగుని నేను మీకు ఇస్తా అని మత్తయి సువార్తలో దేవుడు క్లియర్ గా చెప్తుంది. అడుగుని నేను ఇస్తానని దేవుడు మాట తప్పుతాడా? దేవుడు మాట తప్పని వాడు. అనేక చోట్ల వ్రాయబడ్డది. మీరు అడుగుతలేరు. దేవుడి గురించి అడిగితే వాడు నీకేది ఇష్టమో నన్ను అడుగుమని యోహాను సువార్తలో దేవుడు క్లియర్ గా రాసిండు. మీకేది ఇష్టమో నన్ను అడుగు, నేను అది మీకు ఇస్తా. చూడండి, కడుపులో పుట్టిన తండ్రి అయినా కూడా బిడ్డకి ఏం కావాలో అడగంటారా? చూడు, అంతకంటే దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించి మీకు ఏది ఇష్టమో అడగమంటే మీరు అడగలేకపోతుండ్రు, ప్రార్థన చేసుకోలేకపోతుండ్రు. రోగం వచ్చిందా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోగుల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సమయం అనేది గతించిపోతుంది. ఈ భాగం, ఈ శక్తి, ఈ జ్ఞానం ఉండదు. సిక్కైనామనుకో మనం సంపాదించింది రాదు. ఈ బాడీని ఇసుకపెట్టేళ్ళు ఉండరు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఒక్కొక్కరు వినవచ్చు, నాకు ఇంతమంది ఉన్నారు, నేను అంతమంది. ఈ కన్న చివరికి ఎంతమంది ఉన్నా వ్యర్థం. లేఖనాలు చూస్తుంటే తెలిసిపోతుంది. ప్రార్థన చేయండి. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియని రోజుల్లో బ్రతుకుచున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎట్లా చేయాలి ప్రార్థన? పట్టుదలగా, ఇంకా ఎడతెగక రోదనతోటి కన్నీళ్ళు దాచుకుంటూ చేయాలి. మహారోదంతో కన్నీళ్ళు దాచుకుంటూ చేసింది. యేసు ప్రభు ప్రార్థన చేస్తే, అమ్మా యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్తం బిందువులాగా కింద పడ్డాయి. అసలు ఒక్కసారి నేను మిమ్మల్ని అందరిని అడుగుతా, క్రైస్తవ బిడ్డలారా, మీరు ప్రార్థన చేసినప్పుడు చెమటలు వస్తున్నాయా? మరి ఎట్లా చదువుతారు? పట్టుదల ఎక్కడ వస్తుంది మీకు? కూలికి పోతే పొద్దుగా 10 గంటల నుంచి 5 గంటల దాకా సచ్చినాడు చేస్తారు. అదే నువ్వు ఒక్కరోజు దేవునితోటి ప్రార్థన చేయి. నేను మీకు ఒక సాక్ష్యం చెప్తున్నా, ఇది రియల్ గా మీరు అందరు గమనించండి. నేను అప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, చదవాలనుకున్నా. చదువుదాము, మళ్ళీ ఇంటర్ చదవాలంటే అప్పుడు అడ్మిషన్స్ ఇయ్యరు. మధ్యలో నన్ను అప్పుడు కాలేజీలో తీసుకున్న రోజు కాదు, కానీ నాకు ఒక్కటే మత్త 7 బాగా తెలుసు. అడుగుడి ఇస్తాను, నాకు రేపు కావాలి, నాకు ఆ కాలేజీలో సీట్ కావాలని ప్రార్థన చేసిన, బాగా ప్రార్థన చేసిన. అప్పుడు అది లేదు, రియల్ పట్టుదల అంటే అట్లా ఉండాలి. ప్రార్థన చేసిన దేవుడా నాకు ఆ సీట్ కావాలని ప్రార్థన చేసినప్పుడు అక్కడ నాదేళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి ఉండి ఒకటే రోజు కాలేజీలో సీట్ పెట్టిందట. ఎవరినైనా తీసుకోవచ్చు అని పెట్టింది. అప్పుడు నేను హైదరాబాద్లో ఆ ఒక్క రోజు నాకు అది తెలిసింది. వెంటనే పోయి దేనైతే నాకే వచ్చింది సీటు. విషయం చెప్తున్నా, మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. దిగులు పడకండి, పట్టుదల మీలో ఉండాలి. ఇంకా నేను నా జీవితంలో చెప్పేది నమ్మలేని నిజాలు. విషయం ఏంటంటే ప్రార్థన ఎక్కువ చేయండి. ప్రార్థనలో దిగజారిపోయారు, ప్రార్థన ఎక్కువ చేస్తలేరు మీరు. యేసుప్రభు ఏమన్నాడు? మహారోధంతో కన్నీళ్లతోటి ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. నీ కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నువ్వు చేస్తున్న పనుల కొరకు ప్రార్థన చేయి. ఈ భూమి మీద నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన పనుల గుంపులో మీరు చేరాలి. ఈ బిడ్డ ప్రార్థన పనుల గుంపులో మీరు ఉండకపోతే కష్టం. దేవుని బిడ్డలారా, ఇంకొకటి కూడా అపోస్తల కార్యం 1:14 చూడండి. అపోస్తల కార్యం 1:14 చూడండి. ఏక మనసుతోటి ఎడతెగక ప్రార్థన చేసేళ్ళు. ఒకే మనసు,
అమ్మా ఈయనకి వచ్చినప్పుడు కొంతమందికి ఎట్లుంటుంది తెలుసా, ఎప్పుడు ప్రార్థన చేయించుకుని అవడమని చూసి కొంతమంది లేరు ఉన్నారు. అట్లా కాదు. అపోస్తల కార్యంలో మీకు క్లియర్ గా ఆ ఆది సంఘంలో అందరూ ఏక మనసుతో ప్రార్థన చేసిండు. ఎట్లా ఎడతెగక అందరూ ఒక అంశం పెట్టిండు, ఎడతెగక ప్రార్థన చేసిండు. నేను మీకు ఒకటి చెప్తాను దేవుని బిడ్డలారా, అందరూ గమనించండి. ఈ చర్చ్ కి నేనేదో మీరు డబ్బులు పట్టుకురండి నువ్వు తగాయించి నీళ్ళని అడగలేదు. మనం ఏం చేసినాం, బయట చెట్టు కింద ప్రార్థన చేసుకునే మనం అందరం ఏక మనసుతో చేసినాం. ఆ రోజు మర్చిపోయినా చూడండి. నాకు ఒక్కటి బాగా తెలుసు, ఆ రోజుల్లో గోర్లు లేవు. ఇది స్లాబ్ నీళ్ళు కావాలంటే నాతోటి మంచిగానే మాట్లాడిండు, మళ్ళీ ఇంకా పోయి నీళ్ళు పెట్టకుండా చేసిన వ్యక్తులు కూడా ఈరోజు కాలకర్మంలో కలిసిపోయిండు. ఇంత స్లాబ్ నీళ్ళు ఎవరు పెట్టాలి? నారాయణ బయటెన్స్ తీసుకొచ్చి పెట్టినాము. నారాయణ అప్పటి నుంచి మనకు సహకరించిండు దేవుని సేవలో. గుర్తేనా 50-60 పైపులు వేసి ఆ బాయిలో వెళ్ళే నీళ్ళు ఇక్కడ పెట్టిండు. దేవుని బిడ్డ రాడని నేను చెప్తున్నా. మనం చేసిన కార్యాలు కొన్ని మర్చిపోవచ్చు, కానీ కొన్నేళ్ళు దేవుడు పిలిచి కొన్నేళ్ళు నువ్వు చేసిన నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి, నీ ప్రార్థనలు వినబడ్డాయి అని దేవుడు కొన్నేళ్ళతో సూటిగా మాట్లాడాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘము పట్టుదలగా చేసిండు. పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నడిపించాడు. నేను మన సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ చెప్తున్నా, పట్టుదలగా ప్రార్థన చేయండి. ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయి. నీ మనసు అటు పెట్టుకోకు, నువ్వు నీ ఆలోచన అటు తిప్పుకోకు. దేవుని వైపు నీ తలంపును నీ మనసు పెట్టుకొని బాగా ప్రార్థన చేయి. ఎవరైనా చెప్పేది ఏంటిది? ప్రార్థించండి. వింటున్నా? ఎడతెగక ఏక మనసుతోటి, ఇంకా రోదలతోటి కన్నీళ్లతోటి పట్టుదల కలిగి ప్రార్థన చేసి మీరు ఆశీర్వాదింపబడాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆది సంఘంలో అపొస్తలులు ఏక మనసుతోటి దేవునికి ప్రార్థన చేసిండ్రు. దయచేసి మీ అందరికి ఒక భారం పెడుతున్నా. ఎలా 1వ తారీఖు డిసెంబర్, మరి 25th మరో క్రిస్మస్ మనం జరిపించుకోవాలి. మీరు అందరూ బాగా ప్రార్థన చేస్తే ఉద్యోగాలు ఉంటుంది. వింటున్నా? ఆ భారం మీ మీద పెడుతున్నా. ఒకరోజు మీ అందరూ తెలుసు వర్షాలు పడతాయి ఆ రోజుల్లో. ఇప్పుడు తడిసిపోవాలి, మనం అందరం ప్రార్థన చేద్దామని అందరం ప్రార్థన చేసినాం. అదే రాత్రి అప్పుడే 1 గంట లోపల వర్షం కొట్టి చెరువు నిండింది. అవునా? అవన్నీ మీకు తెలియదా? జ్ఞాపకం లేదా? దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి చెప్తున్నా. ఒక అక్క లోపల సెరసాల్లో శిక్ష పడ్డప్పుడు కూడా తెలంగాణ చేసినాం. ఏంది తెల్లార వరకే ఆర్డర్, శిక్షలన్నీ మారిపోయినాయి, అది నీది కాదని కొట్టేసిండు. ఇవంతా దేవుడు ఇన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే ఎక్కడ పోతుంది మీరు? ఇంకా విశ్వాసంలో ఎదుగుతారనుకున్నా, ప్రార్థనలో ఎదుగుతారనుకున్నా, వాక్యంలో ఎదుగుతారనుకున్నా, సంఘంలో కనీసం తల్లు ఇష్టలు కూడా చివరికి లేరు. యేసుప్రభు సేవ కూడా అంతే. 5,000 మందికి 5 రొట్టెలు ఇచ్చి 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిండు. సచిన వాళ్ళని లేపిండు, కుష్ఠరోగులను దయ్యాలను అందరినీ ఎల్లగొట్టి బాగు చేసిండు. కానీ శిలువ మోసేటప్పుడు ఎవడన్నా ఉన్నాడా? 12 మంది శిష్యులు మీరు ఉండాలని పెట్టుకుంటున్నారా? ఏది? నేను మీకు చెప్తున్నా, ప్రార్థనలో పట్టుదలేది, విశ్వాసంలో పట్టుదలేది. నేను మీకు ఒక్కొక్కరికి ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఏక మనసుతో ఇకనైనా మనం ప్రార్థన చేద్దాం. పట్టుదల కలిగి ఈ సంవత్సరం నుంచి అయినా ప్రార్థనలో సాగిపోదాం. వింటున్నా? మహారోధంతో కన్నీళ్లతోటి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంకా లూకా సువార్త 2వ అధ్యాయం 22వ అధ్యాయం 23వ వచనం చూడండి.
లేఖనాలు చూస్తే మీకు వెళ్తాయి. బైబిల్ ఇచ్చిన వారు దయచేసి తీసుకోండి. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం చూడండి. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, మీతో కూడా చెరసాలలోనికి మరణమునకు నేనెట్లు సిద్ధంగానున్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుకోవచ్చు. లూకా సువార్త 22:32 మళ్ళీ అలాగే ఉంది. అదే చదవమ్మా. 22వ అధ్యాయం 32వ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. చూడండి, మీ నమ్మిక తప్పిపోవద్దు. దేవుని మీదకెళ్ళి చాలా మంది తప్పిపోతారు. నోటి మాటలు బంద్ అయినప్పుడు వాళ్ళు ఎత్తుకోతారు, లేస్తారు. లేచి బాగా పోయినాక వాళ్ళు వస్తారా గుర్తిగా? నమ్మిక తప్పిపోతారు కదా. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా అని అక్కడ బైబిల్ లేఖనాలు చెప్తుంది. దేవుని బిడ్డలారా, నమ్మిక దేవుని మీద ఉంచండి. తప్పిపోకుండా ప్రభునందు విశ్వాసంగా ఉండండి. అదే యాకోబు పత్రిక చూసుకోండి, 5:16 కూడా రాయబడి ఉన్నది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి చదవండి. 5వ అధ్యాయం 13. అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగేనా. అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగేనా. అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పంపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చూడండి, ఇక్కడ సంఘంలో చేయవలసింది, రోగం దొరికినప్పుడు ప్రార్థన చేసి నూనె రాసినప్పుడు బాగా అవుతారు. కానీ ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, రోగం దొరికినప్పుడు కూడా ప్రార్థన చేస్తే బాగా అవుతారని వాక్యం నేర్పిస్తుంది, తెలుపుతుంది. అందుకే ప్రార్థన చేసుకుంటున్నామా. ఒకసారి దిగజారుతున్నాము. ఒకసారి దయచేసి మీరు యోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇంకా మన జీవితంలో ప్రార్థన, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, ఓ సూర్యుడా నువ్వు అక్కడే ఆగంటే అట్లనే ఆగింది సూర్యుడు. చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగంటే ఆగింది. ప్రకృతిని ఆపే శక్తి ప్రార్థనకు ఉన్నది. నేను మీకు చెప్తున్నా, జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడకండి. ఇప్పుడు ప్రార్థన చేసి దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది, దేన్ని విప్పుతావో అది విప్పబడుతుందని వాక్యం నేర్పిస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పట్టుదల కలిగి, ఏక మనసు కలిగి, ఇంకా ఎడతెరక రోదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని ఎదుట మరి ప్రార్థన చేసుకుని స్వస్థత పొందండి, ఆశీర్వదింపబడండి. ప్రార్థన లేకపోతే మీ కుటుంబం చీకటిగా ఉంటుందని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. కాబట్టి ఈ రోజు నుంచి మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రం. పట్టుదల కలిగి విశ్వాసంతో నాయన ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేయండి. దేవా, ఏక మనసుతో మీ బిడ్డలు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ఏ బాధతో ఏ సమస్యతో వచ్చారో దయచేసి జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇంకా 24 రోజులైతే మేము క్రిస్మస్ జరుపుకోవచ్చున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క బిడ్డ ఆయుష్ పొడిగించండి. రాలేక వెనుకబడిన బిడ్డలను బలపరిచి మరొక క్రిస్మస్ లో గడుపుకునే భాగ్యం దయచేయండి. దేవా, ఈ దీన ప్రార్థన మీరు ఆలకించండి. ప్రత్యేకంగా మేము అనుదినము ప్రార్థించుకుని మీతో సదా నడిచే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో తెలియతో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్.